ఎందుకంటే నాకు జూనియర్ గారు ఎన్టీఆర్ గారు అంటే చాలా ఇష్టం. నేను అడ్మైర్ చేసే వ్యక్తుల్లో డెఫినెట్లీ ఆయన నెంబర్ 1 ప్లేస్లో ఉన్నారు. RRR తర్వాత RRR వచ్చినా కూడా ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారిని ఏదో కొంతమంది వచ్చేసి అంత క్యారెక్టర్ ఇంపార్టెన్స్ లేదు, రామ్ చరణ్ నెంబర్ 1 క్యారెక్టర్ ఇంపార్టెన్స్ అని ఫ్యాన్స్ కూడా ఫీల్ అయినారు. సూపర్. చచ్చిపోయిన బాలీవుడ్ని బతికించడానికి ఎన్టీఆర్ని అడ్డం పెట్టుకుని ఈ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ కొట్టారు బాలీవుడ్ వాళ్ళు. నేను చాలా ఈగర్గా నేను వెయిట్ చేస్తాను అనమాట. ఎందుకంటే నాకు జూనియర్ గారు ఎన్టీఆర్ గారు అంటే చాలా ఇష్టం. నేను అడ్మైర్ చేసే వ్యక్తుల్లో డెఫినెట్లీ ఆయన నెంబర్ 1 ప్లేస్లో ఉన్నారు. ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు చాలా ఇష్టము. మిర్చి కావచ్చు, శ్రీమంతుడు కావచ్చు, జనతా గ్యారేజ్, భరత్ అని నేను పెద్దగా స్టోరీస్ ఉండకపోయినా హార్ట్ టచింగ్ సీన్స్ కొన్ని ఉంటాయి అనమాట. ఇప్పుడు ఏ మూవీ ఎత్తుకున్న ఒక 6-7 హార్ట్ టచింగ్ సీన్స్ ఉంటాయి, ఒక 4-5 గూస్ బంప్ సీన్స్ ఉంటాయి, అండ్ ఎక్సలెంట్ ఫైట్స్ ఉంటాయి అనమాట. సో ఈ మూవీలో కూడా నాకు తెలిసి స్టోరీ ఇంకా అవుట్పుట్ అట్లా ఇచ్చేసినా కూడా ఆ సీన్స్ స్క్రీన్ ప్లే కోసము, మనం సీన్స్ కోసము, ఆ డైలాగ్ డెలివరీ కోసము, ఆ గూస్ బంప్ మూమెంట్స్ కోసము, ఆ హార్ట్ ఫెల్టింగ్ సీన్స్ కోసము, వాటి కోసం థియేటర్కి రావచ్చు అన్న ఫ్యాన్స్ ఆకలి తీరుస్తారంటారు ఖచ్చితంగా. ఎందుకంటే RRR తర్వాత RRR వచ్చినా కూడా ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారిని ఏదో కొంతమంది వచ్చేసి అంత క్యారెక్టర్ ఇంపార్టెన్స్ లేదు, రామ్ చరణ్ నెంబర్ 1 క్యారెక్టర్ ఇంపార్టెన్స్ అని ఫ్యాన్స్ కూడా ఫీల్ అయినారు. బట్ డెఫినెట్లీ ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ఆకలి తీర్చేలాగే ఉన్నారని. బ్రో ఎన్టీఆర్ రితిక్ వార్ 2 ఎలా ఉంది? వీఆర్ క్రియేటింగ్ ద బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ స్టోరీ. జాతిని మింగబోతున్నాడు ఎన్టీఆర్ అన్న. చచ్చిపోయిన బాలీవుడ్ని బతికించడానికి ఎన్టీఆర్ని అడ్డం పెట్టుకుని ఈ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ కొట్టారు బాలీవుడ్ వాళ్ళు. రితిక్ ఏం లేదా, కనిపించలేదా? హృతిక్ రోషన్ అసలు నాకు నథింగ్ అనిపించింది. ఎన్టీఆర్ అన్నది సినిమా మొత్తం, హీరో ఎవరో విలన్ అనేది మీరు చూసి తెలుసుకోవాలి. నేను చెప్పను. లాస్ట్లో 3కి సీక్వెల్కి ఇచ్చారు, పార్ట్ 3కి. దాంతో అసలు మైండ్ బ్లోయింగ్. అసలు గ్రాఫిక్స్ ఎలా ఉంది బ్రో? గ్రాఫిక్స్ కంటే ఇంటర్వ్యూల తర్వాత ఫ్లైట్ మీద ఫైట్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక్క ఫైట్ అరగంట సేపు తీశారు. అసలు ఆ 6 ప్యాక్ బాడీతో ఫైట్ ఉంది, నక్క ఫైట్ ఒకటి ఉంది. హృతిక్ రోషన్ అసలు నాకు కనిపించలే. ఈ సినిమాతో బాలీవుడ్ నేల్తాడు ఎన్టీఆర్. బాలీవుడ్లో ఏలడానికి ఎన్టీఆర్ని తీసుకెళ్లారు. బాలీవుడ్ అమ్మమ్మడు మన ఎన్టీఆర్ అన్నే. ఈ సినిమాతో 1500-2000 పైనే కొట్టబోతుంది కోట్లు. ఇద్దరి మధ్యలో ఫైటింగ్ సీన్ ఎలా ఉందన్న? ఇంతవరకు నేను RRRలో సినిమా చూసా, బాహుబలిలో చూసా, KGFలో చూసా. వీటన్నింటికి మించి ఈ సినిమాలో ఫైట్లు ఉన్నాయి. ఆ ఫైట్ మాస్టర్ ఎవరన్నా తెలియదు కానీ అసలు ఒక్కొక్క ఫైట్కి గూస్ బంప్స్, నరాలో పిచ్చి లేచిపోయింది. అసలు థియేటర్ అసలు ఎవడు కూర్చోలేదు, అంత బాగా ఎంజాయ్ చేశారు. పుష్ప 2 రికార్డులు బ్రేక్ చేస్తుంది అంటారు మరి. ఇద్దరు మల్టీ స్టారర్లు ఉన్నారు. ఈ వార్ 2 సినిమాతో ఏ రికార్డు మిగలదో మొత్తం అన్నీ తీసి ఎన్టీఆర్ అన్న జోబులు వేసుకున్నాడు. సో ఓవరాల్గా సినిమా చూసుకుంటే మంచి బ్లాక్ బస్టర్ పడింది ఎన్టీఆర్ అన్న. ఎలా ఉందండి కింగ్డమ్ మూవీ? సూపర్ హిట్. విజయ్ ఎలా ఉన్నాడు ఇందులో? సూపర్ క్రేజీ. ఫైట్స్ ఎలా ఉన్నాయి, లుక్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ క్రేజీ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. మూవీ హిట్ అవుతుందా అండి? సూపర్ హిట్. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ BGM అన్నీ క్రేజీ ఉన్నాయి. సూపర్.